నమస్తేనండి. గుడివాడలో పేర్ని నాని గారి మీద దాడి చేయటానికి యత్నించారు జన సైనికులు. ఎందుకంటే ఇంతకు ముందు అంటే వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న తర్వాత అనుచిత వ్యాఖ్యలు అంటే పేర్ని నాని గారు అక్కడ మన పవన్ కళ్యాణ్ గారి గురించి అప్పుడప్పుడు తన వ్యాఖ్యలతోనూ చెప్పులు కూడా చూపించారు. భార్యల గురించి మాట్లాడేవాడు, ప్యాకేజ్ ఇస్తారన్నారు, దత్తపుత్రుడిని విమర్శించారు. అట్లాగా ఎన్నో సందర్భాలు బట్టి పేర్ని నాని గారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేవాళ్ళు. సరే అది దృష్టిలో పెట్టుకొని పేర్ని నాని గారి వాహనాల మీద జన సైనికులు దాడి చేశారు. కారు అద్దాలు అయితే ఎక్కడికక్కడే, ఎదర ఉన్న అద్దాలు, వెనకాల ఉన్న అద్దాలు, సైడ్ ఉన్న అద్దాలు ఎక్కడికక్కడ దాడి చేసి చిత్తు చేశారనమాట. ఈలోపుగా పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత మన జన సైనికులకి, పోలీసు వారికి అంటే ఇక్కడ పోలీసు వారు వచ్చినా కానీ జన సైనికులు అక్కడ వినే పరిస్థితిలో లేదు. కానీ పోలీసు వారు చాకచక్యంగా అక్కడ ఉన్న జన సైనికుల్ని కంట్రోల్ చేశారనమాట. అదే పోలీసు వారు కానీ లేనట్లయితే ఇంకా ఆ దాడి అనేది ఎంత ఉద్రిక్తగా ఉంటుందో అనేది మనం ఊహించలేము. చెప్పులు చూపిస్తూ కోడిగుడ్లతోని ఆ మాటలు అనేది నేను ఇప్పుడు చెప్పలేను. ఎందుకంటే చెప్పలేని మాటలు కూడా ఒక రకమైన దాడిని అనేది చేసిన మాట మాత్రం వాస్తవమే. అయితే ఇక్కడ జన సైనికులు చెప్పేది ఏంటంటే 5 సంవత్సరాలు మాకు అధికారం ఉన్నది అన్న ఉద్దేశంతోనే పేర్ని నాని గారు కానీ, గుడివాడ అమర్నాథ్ గారే కానీ, ఆర్కే రోజా గారే కానీ, అట్లాగే మన కొడాలి నాని గారే కానీ ఇట్లాగా ఒక 10 మంది నెంబర్స్, ఇంచుమించు ఒక 10 మంది నెంబర్స్ ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మీటింగ్ పెట్టినా, ప్రజల్లోకి వెళ్ళినా, లేకపోతే అతని వ్యక్తిగత విషయాలు కూడా మాట్లాడుతూ అతన్ని కించపరిచినట్టుగా విమర్శించేవాళ్ళు అని చెప్పి అక్కడ ఉన్న జన సైనికులు అంటున్నారు. ఏది పేర్ని నాని గారి కారు మీద దాడి చేసిన జన సైనికులు ఆ టైంలో వచ్చిన వాళ్ళు మొత్తం కూడా అదే విషయం చెప్తున్నారు. సరే, ఈ రోజున వాళ్ళకి అధికారం లేదు. అధికారం వచ్చింది మా జనసేన పార్టీకి, తర్వాత టీడీపీ పార్టీ పొత్తులో ఇప్పుడు అధికారం ఎల్లయింది. కానీ ఇసంటి వాటిని నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ప్రోత్సహిస్తారా అంటే ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రోత్సహించరు. పేర్ని నాని గారి మీద దాడి అనేది పేర్ని నాని గారి మీదే కాదు, ఇంకో ఏ నాయకుడి మీదైనా సరే అది ఎవరు కూడా హర్షించాల్సిన అవసరం లేదు. అంటే ఎవరు కూడా దాన్ని ప్రోత్సహించరు. కానీ ఈ రోజున పేర్ని నాని గారి మీద దాడి అనేది అది కరెక్ట్ కాదనే చెప్పొచ్చు. ఎందుకంటున్నానంటే వాళ్ళు చేశారన్న ఉద్దేశంతోనే ఇప్పుడు వీళ్ళు చేయడం కూడా కరెక్ట్ అనేది కాదు. ఇప్పుడు వాళ్ళు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో మాటలు అన్నారు, వాస్తవేది. ఇంతకుముందు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న జన సైనికులు అనే మాట ఏంటంటే, ఇంతకుముందు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దత్తపుత్రుడు అన్నారు, తర్వాత ప్యాకేజ్ ఇస్తారన్నారు, 3-4 పెళ్ళిళ్ళు చేసుకున్న పవన్ కళ్యాణ్ అన్నారు, చెప్పులు చూయించారు. తర్వాత అతను సినిమా రిలీజ్ అయితే 10 రూపాయలు టికెట్ పెట్టి కలెక్షన్లు లేకుండా చేశారన్నారు. ఎక్కడైనా అతని సినిమాలు ఆంధ్రాలో ఆడినట్లయితే ఆ సినిమా రిలీజ్ అయిన అతి కొద్ది రోజులల్లే తీసేసి మరి వేరే సినిమా చేశారన్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఆర్థికంగా ఇబ్బంది చేద్దామని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేశారు అని అన్నారు. ఈ విధమైన మాటలతోనే మానసికంగా పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో ఇబ్బందులు పెట్టారన్నారు. పవన్ కళ్యాణ్ గారిని అనలేదని చెప్పేసి మనమైతే అనలేము. ఎందుకంటున్నారంటే వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని గారు అన్నారు, ఆకే రోజా గారు అన్నారు, తర్వాత మన పేర్ని నాని గారు అన్నారు. ఇట్లా చాలామంది దగ్గర ఆ పార్టీలో ఉన్న ఒక 10 నెంబర్స్ పైగే నాయకులు అన్నమాట వాస్తవమే. కానీ వాళ్ళేదో అన్నారని ఉద్దేశంతో ఇప్పుడు అది ఇంకా మనసులో పెట్టుకొని అది నాకు తెలిసినంత వరకు ఇంతకుముందు అది గతించిపోయిన కాలం. దీన్ని ఎవరు కూడా ప్రోత్సహించరు. దాడి చేయటం అనేది నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం ఎవ్వరు కూడా ప్రోత్సహించకూడదు కూడా. ఎందుకంటున్నానంటే సరే, వాళ్ళు ఏదో ఇంతకుముందు అలా చేశారు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించలేదని చెప్పి ఎవరు అంటారు. ఇక్కడ దాడి చేయటం అనేది పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం ఇసంటి దాడులు అనేవి మాత్రం అతను ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రోత్సహించరు. ఎందుకంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, డిప్యూటీ సీఎం అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ప్రెస్ మీట్లు చెప్పిండు. ఆయన చిన్న మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో చెప్పిండు ఏమని, వైసీపీ పార్టీ నాయకులను కానీ, వైసీపీ పార్టీ కార్యకర్తలు కానీ, వైసీపీ పార్టీలో ఉన్న ఎవరినైనా సరే ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి దాడులు చేయొద్దు. వాళ్ళ వ్యక్తిగత విషయాలలో కూడా మనం దాడి చేయొద్దు. దాడుల్ని ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రోత్సహించాం. వాళ్ళు చేసే కొన్ని పనులు అనేవి మనకి నచ్చకే వాటిని విభేదించాం. కానీ
వాళ్ళ మీద వ్యక్తిగత దాడులే కానీ లేకపోతే దాడులు చేయటమే కానీ ఇసంటి అనేది ఎవరు చేయొద్దని చెప్పి అతను ఆ రోజే చెప్పిండు. ఏది అధికారంలోకి వచ్చిన అతి కొద్ది రోజులతో డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన చెప్పిండు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇసంటి దాడులు అనేది ఆయన ప్రోత్సహించడు. అతనే కాదు, ఎవరు కూడా ప్రోత్సహించకూడదు. ఎందుకంటున్నారంటే సరే వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు ఆ దాడి చేసేటప్పుడు కొంతమంది కార్యకర్తలు అన్నారు, వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా బాగా విమర్శించారు. పవన్ కళ్యాణ్ గారి దత్తపుత్రుడు అన్నారు, పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ ఇస్తారన్నారు, పవన్ కళ్యాణ్ గారు డబ్బుకు అమ్ముడు పోయిన వ్యక్తి అన్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో రకాలుగా ఇబ్బంది చేశారు. పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ అయితే 10 రూపాయలు టికెట్ పెట్టేసి సినిమా టికెట్ రేట్లు మొత్తం తగ్గించారన్నారు. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించి వ్యక్తిగతంగా దాడి చేయటం వల్ల ఈ రోజున మేము పేర్ని నాని గారి మీద దాడి చేయాల్సి వచ్చింది. పేర్ని నాని గారి మీద గుడివాడకు వచ్చినందుకు అతనికి బుద్ధి చెప్పాల్సి వచ్చిందని చెప్పి కొంతమంది చెప్పులు కూడా చూపించారు. అట్లాగే కారద్దాలు బలగొట్టారు. అట్లాగే కోడిగుడ్లతో కూడా దాడి చేశారు. నాకు తెలిసినంతవరకు అయితే మాత్రం ఇది ఎవరు చేసినా కానీ అది కరెక్ట్ కాదు. అది ఎందుకంటున్నానంటే వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు విమర్శించిన మాట వాస్తవమే. అలాగని చెప్పి ఇప్పుడు టీడీపీ పార్టీ జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దాడులు అనేవి కూడా మళ్ళీ చేస్తే మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వచ్చారనుకోండి, తర్వాత వాళ్ళు చేయరని మనం చెప్పలేం కదా. కాబట్టి ఇట్లాగా దాడులు చేసుకుంటూ పోతే మిమ్మల్ని నమ్ముకున్న నాయకులు వాళ్ళు మళ్ళీ ఇబ్బంది అంటే సమాధానం మన ప్రజలకు చెప్పాల్సి వచ్చింది. కొంతమందికి ఇటువంటి దాడులు అనేవి ఇష్టం కావచ్చు, లేదా కొంతమందికి ఇష్టం అవ్వకపోవచ్చు. ఎక్కువ శాతం ఇటువంటి ఎవరు కూడా ప్రోత్సహించరు. కాబట్టి ఇటువంటి దాడులు అనేవి చేయకుండా రానియండి. ఇప్పుడు ఎక్కడికైనా తిరిగే హక్కు అనేది ఏ నాయకుడికైనా ఉంటుంది. వాళ్ళు వేరే ఏ పని మీద వచ్చారో రానియండి. నాకు తెలిసినంతవరకు గుడివాడకి రావడానికి కారణం మన ఇంటూరి కిరణ్ గారు ఎవరో ఆయన అరెస్ట్ అయితే ఆయన ఇడిపించడానికి పేర్ని నాని గారు వచ్చారట. రానియండి. ఇప్పుడు వాళ్ళ కావలసిన నాయకుడు ఉండొచ్చు, చిన్న నాయకులైనా పెద్ద నాయకులైనా పార్టీకి అవసరం కాబట్టి ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో అయినా కానీ తిరిగే హక్కు అనేది ఏ నాయకుడికైనా ఉంటుంది. కాబట్టి ఇటువంటి దాడులు అనేవి ఎవరు కూడా సహించరు, ఎవరు కూడా ప్రోత్సహించరు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అసలే ఇటువంటి వాటిని ప్రోత్సహించరు. పవన్ కళ్యాణ్ గారికి నచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు మెచ్చే విధంగా చేస్తే ఎవరైనా ప్రోత్సహిస్తారు. కానీ ఇటువంటి దాడులు అనేవి ప్రోత్సహించాల్సిన అవసరం కూడా లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే కొన్ని బూతులు కూడా మాట్లాడాలి. నా నోటితోనైతే నేను చెప్పలేను, కానీ అసంటి బూతులతో మాట్లాడుతూ విమర్శించడం అనేది కరెక్ట్ కాదన్న ఉద్దేశమే ఈ యొక్క వీడియో సారాంశం. సో ఇసంటి దాడులు అనేవి ఎవరు కూడా చేయాల్సిన అవసరం లేదు. సరే, పవన్ కళ్యాణ్ గారి సినిమానే టిక్కెట్లు రేట్లు తగ్గించారనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటున్నానంటే ఆల్మోస్ట్ అన్ని సినిమా రేట్లు కూడా ఆ టైంలో తగ్గించారు. ఆ యొక్క సమస్యని తర్వాత చిరంజీవి గారు, తర్వాత మన రాజమౌళి గారు, అలాగే ప్రభాస్ గారు, తర్వాత మహేష్ బాబు గారు, ఇట్లా కొంతమంది వెళ్ళి ఆ యొక్క సమస్యను అనేది సాల్వ్ చేశారు. అయిపోయిన దాని గురించి ఇంకా అనుకుంటూ వాళ్ళ మీద దాడులు చేయటం అనేది కరెక్ట్ అయితే కాదు. ఇసంటి దాడులకు స్వస్తి పలికి ఏ పార్టీ నాయకులైనా ఎక్కడికైనా తిరగచ్చు, ఎవరి దగ్గరికైనా కలవచ్చు, ఎక్కడికైనా వెళ్ళి ఏమైనా సమస్యలు ఉంటే అధికార పార్టీకి చెప్పే హక్కు అనేది ఎవరికైనా ఉంది. జనాల్లోకి వెళ్ళే హక్కు అనేది ఏ నాయకుడికైనా వెళ్ళి రావచ్చు. ఏ సమస్య వచ్చినా ఏ నాయకుడైనా ఏ ఊరైనా వెళ్ళొచ్చు, ఏ పార్టీ నాయకుడైనా వెళ్ళొచ్చు. ఎటువంటి సమస్య అయినా కానీ అక్కడ ఉన్న సమస్యలు ఏలెత్తు చూపించడానికి ఏ నాయకుడైనా వెళ్ళొచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఇసంటి దాడులు అనేది అస్సలు ప్రోత్సహించరు. ఎందుకంటున్నానంటే అతను ఫస్టే చెప్పిండు, ఇసంటి దాడులు అనేది వైసీపీ పార్టీ వాళ్ళ మీద దాడులు అనేది వ్యక్తిగత విషయాలు అనేది ఎవరు చేయొద్దు. వాళ్ళు ఇంతకుముందు చేశారు, కానీ మన కార్యకర్తలు కానీ జన సైనికులు కానీ మన వీర మహిళలే కానీ ఎవరు చేయొద్దు, నాయకులతో సహా కూడా ఆ రోజు చెప్పిండు. కాబట్టి ఇసంటి దాడులు అనేవి ఎవరు చేయొద్దని చెప్పిండు. కాబట్టి కానీ జనసేన కార్యకర్తలు చేయటం మాత్రం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అంటే నేను సంతోషం. ఎందుకంటే అతనికి సంతోషమే కాకుండా తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రజలకు కూడా చాలా మందికి, అతని ఫ్యాన్స్కి, తర్వాత జన సైనికులు, వీర మహిళలకి, నాయకులకి కూడా ఇవాళ ఒక పండగ రోజు. కాబట్టి ఇసంటి దాడులతోని అతన్ని బాధ పెట్టేదానికన్నా మంచి పనులు చేసి ఆయన సంతోష పెట్టడం అనేది కరెక్ట్. కాబట్టి ఇసంటి దాడులు అనేది ఇంకా ఎప్పుడు కూడా చేయకుండా ఏ పార్టీ వలనైనా సరే దాడులతోని ఇబ్బంది చేసేదానికన్నా ఇప్పుడు అవతల పార్టీ వాళ్ళు ఏమన్నా గట్టిగా విమర్శించినట్లయితే విమర్శించండి, దానిలో తప్పులేదు. మన దగ్గర తప్పు లేనప్పుడు అవతల పార్టీ, అవతల అభ్యర్థులు, అవతల వైసీపీ పార్టీ నుంచే కాదు ఇంకా వేరే పార్టీ ఏ పార్టీ నుంచి వచ్చినా మన దగ్గర తప్పు లేనప్పుడు అవతల వాళ్ళు ఘాటుగా విమర్శించినట్లయితే దానికి డబల్ ఘాటుగా విమర్శించవచ్చు. కానీ దాడులతోని అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టి
అట్లాగే పుట్టినరోజున మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టి విషయాలు అనేది చేయకూడదు. సో ముఖ్యంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి థియేటర్లలో గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అవుతుంది. ముఖ్యంగా ఫ్యాన్స్కి, వీర మహిళలకి, జన సైనికులకి అందరికీ చెప్పే విషయం ఏంటంటే గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఎక్కువగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బ్యానర్లు కట్టాలి, ఫ్లెక్సీలు కట్టాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. కొద్దిగా ఆలోచించండి నేను చెప్పే మాట. ఎందుకంటున్నానంటే ఫ్లెక్సీలైనా బ్యానర్లైనా కట్టేటప్పుడు పైన కరెంటు తీగలు ఉంటాయి. ఆ కరెంటు తీగల నుంచి కరెంటు పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కదా, ఏ ఫ్యాన్స్ అయినా సరే ఆడ కరెంటు తీగలు ఉన్నాయా లేవని చెప్పి ఏం ఆలోచించరు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పుట్టినరోజు అయితే చాలు, ఎందుకంటే అభిమానించే నాయకుడు వాళ్ళ పుట్టినరోజు అయితే చాలు వీళ్ళు పండగ రోజులా చేసుకుంటారు. కాబట్టి అసంటి విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించండి. బ్యానర్లు కట్టేటప్పుడు కరెంటు తీగలు ఉన్నాయా లేవా అని చూసుకొని, ఎందుకంటే వర్షాలు వచ్చేటప్పుడు కరెంట్ పాస్ అయ్యే అవకాశాలు ఉంటుంది. ఎక్కడ ఏమన్నా ఇబ్బంది అయినా జరిగినట్లయితే ఫ్యాన్స్కి అది పవన్ కళ్యాణ్ గారి కాదు, ఏ హీరో అయినా ఏ నాయకుడైనా ఏమైనా అభిమానులకు జరిగినట్లయితే ఇక్కడ ఆ అభిమాన నాయకుడు, ఆ అభిమాన హీరో అనేవాళ్ళు ముందర బాధపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇసంటి విషయాలలో కూడా చాలా జాగ్రత్త తీసుకోండి. సో ఇసంటి పుట్టినరోజులు పవన్ కళ్యాణ్ గారు ఇసంటి పుట్టినరోజులు ఇంకా మరెన్నో ఎన్నో 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 జరుపుకొని మీ ప్రేక్షకులకు మంచి మంచి సినిమాలు కూడా అందించి, ఇంకా మీరు ఒప్పుకున్న సినిమాలు ఇంకో 2-3 ఉన్నాయి, ఆ సినిమాలు కూడా పూర్తి చేసి, అలాగే ప్రజల్లో మమేకమవుతూ ప్రజలకి ఏమేం కావాలని చెప్పి చూస్తూ వాళ్ళకున్న అవసరాలను తీరుస్తూ ప్రతి ఒక్క సమస్యను సాల్వ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్న మీకు ఇట్లాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మా ఛానల్ తరపున మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారండి. ఇసంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా వీడియోస్ని చాలా మంది చూస్తున్నారు కానీ మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ఇసంటి మంచి మంచి వీడియోలు కావాలంటే మళ్ళీ తెస్తా ఉంటా. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి. నమస్తే.